పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికాలో స్టార్టప్ ప్రారంభించాలని భావించే భారతీయులకు శుభవార్త. ఇప్పుడు వారికి కొత్త అవకాశాలు వచ్చాయి. తాజాగా అమెరికా హోంల్యాండ్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన మార్గదర్శకాలతో భారతీయ యువ పారిశ్రామికవేత్తలు స్వయంగా తమ కంపెనీల ద్వారా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2024లో విడుదలై 2025 ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్గదర్శకాల్లో కనీసం 50% వాటా ఉన్న కంపెనీ వ్యవస్థాపకుడు తన కంపెనీ ద్వారా వీసా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన అర్హతలు తప్పనిసరి. అవేంటో చూద్దాం. భారతీయ స్టార్టప్ కంపెనీ న్యాయబద్ధంగా అమెరికాలో నమోదై ఉండాలి. వ్యవస్థాపకుని పాత్ర స్పెషాలిటీ ఆక్యుపేషన్గా ఉండాలి. ఉదాహరణకు టెక్నికల్, మెడికల్, ఫైనాన్స్ వంటి రంగాల్లో డిగ్రీ అవసరం. కంపెనీలో వ్యవస్థాపకుడిని పర్యవేక్షించేలా బోర్డు ఉండాలి. ఉద్యోగి లేదా స్టార్టప్ భాగస్వామి వేతనం US నిబంధనల ప్రకారం ఉండాలి. అయితే సాధారణంగా H1B లాటరీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ మార్పు వల్ల అమెరికా ఉద్యోగాలు, కొత్త రంగాల అభివృద్ధి, పెట్టుబడుల పెరుగుదల వంటి ప్రయోజనాలు కలగవచ్చని DHS భావిస్తోంది. ఇప్పటి వరకు స్టార్టప్ వ్యవస్థాపకులు తమ కంపెనీల ద్వారా H1B వీసా పొందడం అసాధ్యంగా ఉండేది. ఇప్పుడు ఆ అవరోధం తొలగిపోయింది. ఇది భారతీయ యువకులకు అమెరికన్ మార్కెట్లో అవకాశాలను అన్వేషించేందుకు పెద్ద దారి కానుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.